ఫైటర్ మూవీ రివ్యూ. అసలు సినిమా ఎలా ఉంది అంటే ఏదో ఒక పాయింట్ ఆర్ ప్లాట్ పట్టుకొని ఎమోషన్లు, ఫైట్లు, లవ్లు, ఎలివేషన్లు అన్నీ తిప్పి తిప్పి పిప్పి చేసినట్టుంది భయ్య. బాలీవుడ్ వాళ్ళ గురించి తెలిసిందేగా, తీసిన స్టోరీలే మళ్ళీ మళ్ళీ తీసి సావగొడతారు. మొత్తానికి అసలు సినిమాలో ఉన్న కథ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మాకు ఇంకా జెన్యూన్ రివ్యూలు ఫుల్ ఎనర్జీతో చేయడానికి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ ఇవ్వండి. సో చలో గైస్, సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగుంటాయి. మామూలుగా హృతిక్ రోషన్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ విధంగా ఉంటాయో స్పెషల్గా చెప్పని అవసరం లేదు. నాకు సినిమా ఎక్కువ నచ్చింది అంటే ఆ యాక్షన్ సీన్సే, ఎందుకంటే స్టోరీ తగ్గట్టు పర్ఫెక్ట్గా తీశారు. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగానే ప్లాన్ చేశారు. బట్ కొన్ని ఎమోషన్స్ అసలు ఎందుకు పెట్టారా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్కి మనం కూడా కనెక్ట్ అవ్వగలిగేలాగానే ఉంటాయి. అండ్ లవ్ అండ్ కెమిస్ట్రీ బిట్వీన్ హృతిక్ రోషన్ అండ్ దీపికా పడుకోని వాస్ కంప్లీట్లీ ఏ గుడ్ కెమిస్ట్రీ వర్క్డ్ దేర్. సినిమాలో మాత్రం ఆ చేసింగ్లు, గాల్లో చేసింగ్లు చాలా న్యాచురలిస్టిక్గా తీశారు. అవి మాత్రం చాలా బాగుంటాయి. ఆర్మీ బేస్డ్ సినిమాలు మనం చాలానే చూసుంటాం, బట్ ఈ సినిమాలో లాంటి ఆ చేసింగ్లు, ఫైట్లు ఇంటర్నేషనల్ మాదిరి ఉంటాయి. దాంట్లో బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. ఆ విషయంలో అయితే ఒప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి సినిమాలో మ్యూజిక్ బాగానే వాడారు. సినిమాకు తగ్గట్టు ఉంటుంది మ్యూజిక్ మాత్రం. కాకపోతే నాకు సినిమాలో నచ్చని మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈ బాలీవుడ్ వాళ్ళు ఎందుకు ఎప్పుడు చూసినా ఇండియా పాకిస్తాన్ వార్ అనే కాన్సెప్చువల్ సినిమా తీస్తారో నాకు అస్సలు అర్థం కాలేదు. మేబీ దానివల్లనే కావచ్చు నాకు సినిమా ఏంటి ఇంత లెంతీగా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. మనం సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఒక్కటే హైలో ఉంటాయి, కొన్ని సీన్స్ ఎక్కడో చూసామే అనే ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సినిమాలో టెంప్లెట్ ఇలానే ఉంటుంది. అతను బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశాడు, బట్ ఏం లేని పటానికి 1000 కోట్లు వచ్చింది అనే థాట్తో ఈ సినిమా కూడా తీసినట్టు అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే సినిమా బాగుంది, కానీ ఇది సరిపోదు. అండ్ రిపీటెడ్ స్టోరీస్ ఆన్ ఇండియా అండ్ పాక్ వల్ల నేను డిసప్పాయింట్ అయినా కంప్లీట్లీ. దట్స్ ఇట్. అదర్వైజ్ సినిమాలో గుడ్ విజువల్స్, గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంకొన్ని గూస్ బంప్స్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ అతని బెస్ట్ ఇచ్చాడు. అండ్ హీరోయిన్ దీపికా పడుకొని ఓకేగా చేసింది. అనిల్ కపూర్ మాత్రం బాగా చేశాడు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ గురించి చెప్పాలంటే బాగానే చేశారు. అండ్ దట్స్ ద మ్యాటర్. సినిమా మరీ బాగుంది అని చెప్పలేను, బట్ బాగానే ఉంది అని చెప్పగలుగుతా. నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకు 2.25 out of 5. అది మ్యాటర్. సో ఓకే గైస్, ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. మన ఛానల్ని జెన్యూన్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ.